మొక్కలను నాటండి, చెట్లను పెంచండి. ప్రతి మనిషి ఒక్కరోజు పీల్చుకునే ఆక్సిజన్ 3 ఆక్సిజన్ సిలిండర్లతో సమానం. ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ 700 రూపీస్. అంటే 3 సిలిండర్ల ధర 2100 రూపీస్. అంటే ప్రతి సంవత్సరం ఆక్సిజన్ కొంటే ఒక్కొక్క మనిషికి 7,66,000 అవుతుంది. ఒక్కొక్క మనిషి యొక్క సగటు వయసు 65 ఇయర్స్. అంటే ఆక్సిజన్ దాదాపుగా కొనాలంటే 5 కోట్లు అవుతుంది. కానీ అంత విలువ చేసే ఆక్సిజన్ని మనం చెట్ల నుంచి ఆక్సిజన్ని ఫ్రీగా తీసుకుంటున్నాం. కాబట్టి ఈరోజే ఒక మొక్క నాటండి. వెల్కమ్ బ్యాక్. నాకంటే పెద్దవారందరికీ నమస్తే, నాకంటే చిన్నవారందరికీ హాయ్. లాస్ట్ వీడియోలో నేను ఇల్లు కోసం సెర్చ్ చేయాలని చెప్పాను కదా. ఫైనల్లీ ఇల్లు దొరికేసింది. కానీ అది ఎక్కడ, ఏ ఊరు అనేది నేను ఇప్పుడే చెప్పను. మంచి రోజులు పోతున్నాయని మమ్మీ పాలు పొంగించడానికి వెళ్ళింది. తాతయ్య డ్రాప్ చేశారు. ఇదే మన ఇల్లు. లోపలికి వెళ్ళడానికి ముందు ఒక గేటు ఇచ్చారు. ఇదే మెయిన్ డోర్. నిన్ననే డాడీ ఇల్లంతా క్లీన్ చేయించారంట. ఈ హౌస్ అయితే న్యూ హౌస్. ఫస్ట్ రెంటర్స్ మనమే. ఇల్లు అయితే బాగుంది కానీ షెల్ఫ్లు తక్కువ ఉన్నాయి. ఇది హాల్, ఆ చివర కిచెన్. హాల్ కిచెన్ కంబైన్డ్ ఉంది, లైక్ ఓపెన్ కిచెన్. ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ పక్కన వాషింగ్ మిషన్కి పాయింట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక బాల్కనీ చూద్దాం. అది హాల్లో ఇచ్చారు. అది కూడా వాష్ ఏరియానే. దానికి ఇలా గ్లాస్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడైతే అసలు భయమే ఉండదు. కింద వాచ్మెన్ ఉన్నారు. ఇంకా మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ కూడా ఉన్నారు. ఈ వెంచర్లో అపార్ట్మెంట్స్ ఇంకా విల్లాస్ ఉన్నాయి. డూప్లెక్స్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ మాస్టర్ బెడ్రూమ్. వుడ్ వర్క్ చేయించుకుంటే షెల్ఫ్లు ఎక్కువ వస్తాయి కానీ మామూలుగా అయితే షెల్ఫ్లు తక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. కింద పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఇచ్చారు. ఇది హాల్లో వాష్ బేసిన్ ఇచ్చారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. దీనిలో కూడా అంతే, చిన్న షెల్ఫ్ ఇచ్చారు. 2 బెడ్రూమ్స్కి 2 బాత్రూమ్స్ అటాచ్డ్ ఇచ్చారు. ఇక్కడైతే మమ్మీ పూజ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా సామాన్లు అయితే షిఫ్ట్ చేయలేదు కదా, అందుకనే ఒక చిన్న స్టవ్ తీసుకొచ్చారు డాడీ. మమ్మీ ఏమో ఈ గిన్నె తీసుకుందంట. ఇంకా దేవుడి ఫోటో కూడా ఒకటి తెచ్చారు. పాలు పొంగించడానికి కావాల్సిన వస్తువులని అమ్మమ్మ పంపించింది.
ఈసారి స్టవ్ డాడీ చేతి వెలిగించింది మమ్మీ. పాలైతే భలే పొంగాయి. ఫైనల్లీ పాయసం అయితే అయిపోయింది. పూజ చేసుకుని దేవుడి దగ్గర అయితే పెట్టింది.